వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రులను వాగ్దానం చేసే వార్తలు రాయొద్దన్న సీఎం హెచ్చరిక. సింగరేణి టెండర్లలో అవినీతి లేదన్న స్పష్టీకరణ. వివరణ అడిగితే ఎప్పుడైనా ఇవ్వడానికి సిద్ధమన్న సీఎం. తప్పుడు ప్రచారం సహించబోమన్న రేవంత్. పల్నాడులో రక్తాల స్థానంలో నీళ్లు పారుతున్నాయన్న మంత్రి గొట్టిపాటి. వ్యక్తిగత ఘటనకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపణ. అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వెల్లడి. హింసా రాజకీయాలను వైసీపీ ప్రోత్సహించిందని విమర్శ. జగిత్యాల అభివృద్ధికే తన పూర్తి దృష్టన్న ఎమ్మెల్యే సంజయ్. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు సరికాదని విమర్శ. సీఎం నిధులతో జగిత్యాలలో అభివృద్ధి పరుల వెల్లువ. రాజకీయాల కన్నా అభివృద్ధే లక్ష్యమన్న సంజయ్. రాష్ట్రంలో నేరాలు చేసే కఠిన చర్యలంటూ చంద్రబాబు హెచ్చరిక. నేరస్తులకు భయం, సామాన్యులకు ధైర్యమే ప్రభుత్వం లక్ష్యమని వెల్లడి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించమని స్పష్టం. శాంతి భద్రతల పరిరక్షణకు సమన్వయ చర్యలు వెల్లడి. రంగారెడ్డి విభజనపై ప్రజాభిప్రాయం లేకుండానే నిర్ణయాలంటూ విశ్వేశ్వరరెడ్డి ఆందోళన. గ్రామాలను చార్మినార్ పరిధిలో కలపడం సరికాదని విమర్శ. మున్సిపల్ విభజనకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ కోరిన ఎంపీ. ప్రజల మాట వినకపోతే ప్రతిఘటన తప్పదన్న హెచ్చరిక. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులను ఊరించి కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 36 నెలలుగా పెండింగ్ లో ఉన్న డీఏలను పక్కన పెట్టి ఉద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవంటూ చెప్పే ప్రభుత్వం దోచుకునేందుకు మాత్రం డబ్బులు ఉన్నాయని ఆరోపించారు. ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ ఎన్నికల లబ్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. డీఏ బకాయిలను పూర్తిగా చెల్లించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఉద్యోగ సంఘాల్లో చర్చకు దారితీశాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మన గొప్ప చెప్తున్నాడు, పోయి మీ దగ్గరికి వచ్చిన కదా, నేనేమన్నా దేవాలి కదా, ముఖ్యమంత్రి వస్తే ఎదురు చూస్తాడు కదా, ముఖ్యమంత్రి వస్తే ఏమన్నా తెస్తాడని ఎదురు చూస్తుండే కాదు, ముఖ్యమంత్రి వస్తే మా చెప్పులు కూడా వేసుకపోతాడేమని భయపడుతున్నారని నువ్వే చెప్పుకున్నావు. ఏదో గొప్ప చేసినట్టు వాళ్ళకు ఒక డీఏ ఇస్తున్నా, ఇచ్చిన గాదానికి 36 నెలలు పెట్టి, ఏదో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, అర్బన్లో ఉంటారు కదా వీళ్ళు, ఆడ ముడిమిద్దంతో అనే భయానికి వాళ్ళని చెక్కులు పెడదామని తెలియదు. ఆగంతమా ఎక్కున్నారా పాపం. మన రిటైర్ అయిన ఉద్యోగ మిత్రులు పాపం వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంది. గాలకి ఇస్తానికి పైసలు లేవు, కానీ మీరు దోసుకోవడానికి వందల వేల కోట్లు. హైదరాబాద్ శివారు చెంగిచెర్లలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. 2 ఇళ్ల తాళాలు పగలగొట్టి భారీగా బంగారం, వెండి, నగదులతో పాటు నగదును దోచుకెళ్లారు. సంక్రాంతి సెలవులకు యజమానులు ఊరెళ్లడాన్ని గమనించిన దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వరుసగా జరుగుతున్న చోరీలతో స్థానికుల్లో భయం నెలకొంది. సెలవుల సమయంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రి వేళ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
బీజేపీ కాంగ్రెస్ నేతల సమావేశం ఒకరికొకరు పొగుడుకోవడానికే పరిమితమైందని మాజీ మంత్రి లక్ష్మణ్ రెడ్డి విమర్శించారు. డీకే అరుణ జూరాల నుంచి నీళ్లు తీసుకురావాలని అంటున్నారని, మరి జూరాలలో నీళ్లు ఉంటే గద్వాలలో క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారని ప్రకటించారు. రెండు పార్టీలు నిజంగా ప్రజల గురించి ఆలోచిస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చేందుకు కలిసి పనిచేయాలని సూచించారు. అలా చేస్తే ఎవరూ వ్యతిరేకించరని అన్నారు. సమావేశాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని ఆరోపించారు. రైతుల సమస్యలపై స్పష్టత ఇవ్వకుండా మాటలకే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. డిక్లేర్ చేసినారు దూరాలు నీళ్లు సరిపోనాయన మేము కాపాడే చేస్తున్నాం, రైతులు ఏమైనా ఎట్లా పడి ఉండాలి. ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకే నీళ్లు లేవని రైతులు ఏడుస్తూ ఉంటే చస్తూ ఉంటే మరి ఆ దూరాల నీళ్లు దానికే సరిపోతే మళ్ళీ కొత్తగా ఇప్పుడు కొడంగల్ నారాయణపేట కొడంగల్ లిఫ్టిగేషన్ పెట్టిండు. అది వేస్ట్ స్కీమ్. అది రేపు అది ఉట్టిగానే పడి ఉంటుంది తప్ప దానికి నీళ్ళే అందవు. కేసీఆర్ గారు అన్ని ఆలోచన చేసి తెలివితోని అరే ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్తో అవతల పోతురెడ్డి పడు ఎక్కడంటే అక్కడ కొట్టుకొని పోతున్నారు. వీళ్ళు పోయి ఆరతలు పట్టిండ్రు. మనం ఎందుకు వాడుకోవద్దు బ్యాక్ వాటర్, శ్రీశైలం వాటర్ మన హక్కు ఉంది దాంట్లో, మేము ఆ నీళ్ళని వాడుకుందామని తెలివితోని ఆలోచనతోని అక్కడ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. అక్కడ డిజైన్ చేసింది కాబట్టి మరి మనం ఎన్ని నీళ్ళని తీసుకునే అవకాశం ఉన్నది. ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, జూరాల కింద క్రాప్ హాలిడే డిక్లేర్ అయింది. కేఎల్ఐ కెనాల్ నడుస్తూ ఉంది, ఫిబ్రవరి మార్చి వరకు నడుస్తుంది. అంటే అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి కేఎల్ఐకి పంపులు నడుస్తూ ఉన్నాయి, నీళ్ళు వస్తూ ఉన్నాయి కెనాల్ కేఎల్ఐ బడి. శ్రీశైలం బ్యాక్ వాటర్ కాబట్టి మరి అంత ఇంగినత కాంతం లేకుండా తెలివి లేకుండా గుడ్డిగా కేసీఆర్ చేసిండు. ఇది వద్దు అంతే తప్ప కామన్ సెన్స్ ఉండాలి కదా. చిన్న పిల్లాడితే చెప్తా నీళ్లు ఏడెక్కున్నాయి అనేది. జూరాల లేవు, 4 రోజులు పంపు చేస్తే మొత్తం నీళ్ళు అయిపోతాయి. ఇంత పెద్ద మోటార్లు ఏదైతే పాలమూరు లిఫ్టిగేషన్ పెట్టిన మోటార్లు అక్కడ పెడితే 4 రోజులు మొత్తం జూరాల స్టాక్ అది టీఎంసీలు మొత్తం అయిపోతాయి. ఆడు ఉండేదే రాష్ట్ర ఆస్తులను వనరులను కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే తన రాజకీయ లక్ష్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆస్తులు సృష్టించుకోవడం కోసం గాని, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడం కోసం గాని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు వనరులు, వ్యవస్థలు సమానంగా పంచాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. రాజకీయాలు సేవ కోసం మాత్రమేనని, అధికారం కోసం కాదన్నారు. ప్రజా ఆస్తుల పరిరక్షణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సమానత్వం, న్యాయం అనే సిద్ధాంతాలే తమ పాలనకు పునాది అని వివరించారు. నేను ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. నా లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, వనరుల్ని, వ్యవస్థల్ని అన్నిటినీ కూడా సమాజంలోని అన్ని వర్గాలకి సమానంగా పంచడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. దారి దోపిడిగారులు లేకపోతే గద్దల్ లాంటి వాళ్ళు సమాజం మీద పడి పీక తింటా ఉంటే వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ తరఫున మాట్లాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. అటువంటి నాకు నా జీవితం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎవరికో ఏదో ఉపయోగపడటం కోసం దీంట్లో ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉందని రాశాడు. పాలేరు నియోజకవర్గ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 361.55 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 162.54 కోట్లతో మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ నిర్మాణానికి 108.60 కోట్లతో మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 45.50 కోట్లతో కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి, 25 కోట్లతో నర్సింగ్ కళాశాల ప్రారంభం, 19 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఈ పనులతో ప్రాంత అభివృద్ధి వేగవంతం అవుతుందని సీఎం తెలిపారు. విద్య, వైద్యం, సాగునీటికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు.
సింగరేణి అంశంపై వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సింగరేణి బొగ్గు మాయమైందంటూ కొన్ని పత్రికలు రాస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. సింగరేణి టెండర్లు అనుభవం ఉన్న సంస్థలకే ఇస్తామని, ఈ ప్రక్రియలో అనాపైసా కూడా అవినీతికి ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. మంత్రులను బద్నాం చేసేలా వార్తలు రాయకముందు తన వివరణ తీసుకోవాలని మీడియాకు సూచించారు. అవసరమైతే తాను ఎప్పుడైనా మీడియాకు వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. ప్రభుత్వంపై, మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరించారు. పారదర్శక పాలన తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావాల్సిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా, ఏ పేపర్లో వచ్చినా, ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. ఈ ప్రభుత్వాన్ని అందరినీ సమన్వయం చేసుకొని, అందరి సహకారం తీసుకొని, అనుభవజ్ఞులైన తుమ్మల లాంటి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. 24 గంటలు పని చెయ్యాలి అంటే, సమ్మక్క సారలమ్మ గుడిని 100 రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే ఆ బాధ్యతను మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత ఇచ్చి 100 రోజులు. బాపట్ల జిల్లాలో టీడీపీ గూండాలకు పోలీసులు మద్దతుగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. చుండూరు మండలం కేఎన్పల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి జరిగిందని పార్టీ నేతలు తెలిపారు. ఈ ఘటనలలో పలువురు కార్యకర్తలు గాయపడినట్లు వెల్లడించారు. దాడి విషయం తెలుసుకుని బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబును పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయకపోగా బాధితులను పరామర్శించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హక్కులను కాలరాస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనతో బాపట్ల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. తాకొద్దు మీరు తాకొద్దు గేట్ పోనీ బయట నుండి లోపలికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగంలో ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క పని ఎలా అవుతారు? కరెక్ట్ కాదు. బయటకు పోనివ్వండి. ఇక అనుకుంటే నేను చాలా చేయొచ్చు. టచ్ చేయొద్దు. పోలీసులే వాళ్ళని చంపేసేటట్టుగా ప్రోత్సహిస్తే మీ వ్యవస్థ మీద గౌరవం ఎక్కడి నుండి వస్తుంది? నోటీస్ ఇవ్వండి. చట్టపరంగా మీరు చేయాల్సింది చెప్పండి. హ్యాపీగా పోయి కూర్చుంటాం, మీరు అవసరం చేసాం, మీరు పలానా దుర్మార్గం చేశారు, మా వాళ్ళు చంపబోతుంటే మీరు అడ్డుపడుతున్నారని నోటీస్ ఇవ్వండి. మీరు రాకూడదు బయటికి నోటీస్ ఇవ్వండి, చంపండి. ఎట్లా మీరు చేస్తుంది అదే కదా. మరి అదే అంటేనేమో మా డ్యూటీని అరెస్ట్ చేశారని కేసు పెడతారు. ఆడేం చేశారు? మీకు పికెటింగ్ ఉండగా దాడి చేశారు, దొమ్మి చేశారు. పిల్లలకు పోయి పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే ఇప్పుడు టీడీపీ పాలనలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత ఘటనకు రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పండుతోందని ఆరోపించారు. అరాచకాలు, హత్య రాజకీయాలతో గందరగోళం సృష్టించే పార్టీ వైసీపీ అని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొల్పి ప్రజలు సుఖశాంతులతో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో జగన్ పాలనలో హింసను ప్రోత్సహించారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని ఎవరైనా వదిలిపెట్టబోమని ప్రభుత్వం స్పష్టం చేస్తోందన్నారు. ఎవరు చచ్చిపోతారా, ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామాల్లో దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. పల్నాడుని ఎట్టి పరిస్థితుల్లో
ప్రశాంతమైన వాతావరణంతో ముందుకు తీసుకెళ్తాం. మీరు చూసి ఉంటారు గతంలో ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా అణిచివేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రశాంతమైన వాతావరణంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ధ్యేయంగా గడిచిన 40 సంవత్సరాల నుంచి అదే ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా హత్య రాజకీయాలు జరిగినాయో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేశారో, లాస్ట్కి చంద్రబాబు నాయుడు మీద కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిన పార్టీ అది. మా పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు. అది ప్రజల నుంచి ప్రజల అక్రమ సంపాదన మీద పెట్టిన పార్టీ మాది, తెలుగువాడి గౌరవం మీద పెట్టిన పార్టీ మాది. ఇలాంటి హత్య రాజకీయాలకు సంబంధించి ఏ చిన్న సంఘటన రాష్ట్రం నలుమూలల ఎక్కడ చిన్న సంఘటన అయినా సరే ప్రభుత్వం సీరియస్గా ఉండిద్ది. డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎక్కడ కూడా చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే ప్రసక్తి లేదు. పిన్నెల్లిలో తమ తండ్రి సాల్మాన్ ను రాజకీయ అండతోనే కిరాతకంగా హత్య చేశారని ఆయన కుమారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయి కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో మృతిని అవహేళనగా మాట్లాడడం మరింత బాధ కలిగించిందన్నారు. తాము దళితులమని, సామాన్యులమని, అంత మాత్రాన తమ తండ్రి ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని, హత్యకు పాల్పడ్డ వారిని శిక్షించాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ హత్యను రాజకీయంగా వాడుకుంటూ నిజాలు దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పిన్నెల్లి గ్రామం చంపబడినటువంటి సాల్మాన్ గారి యొక్క కుమారులం మేము. మా నాన్నే అత్యంత కిరాతకంగా రాజకీయ కక్షతో చంపటం జరిగింది. మా నాన్నగారు చంపబడ్డారు. అయితే నిన్న ఒక నాయకులు గారు అన్నారు, సామాన్యుడే చనిపోయాడు, వారి యొక్క వ్యక్తిగత గొడవల వల్లే వాళ్ళు ఇలా చేసుకుని చంపారని చెప్పేసి అన్నారు. అది ఏమాత్రం కూడా మాకు అంటే సామాన్య కార్యకర్త, నాయకులు లేదంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు చనిపోతేనే ప్రాణాలుగా భావించి ఆయన ఆ మాట అంటాం మాకెంత మాత్రం కూడా అంత పెద్ద నాయకుడు కూడా కాదు ఆయన. సామాన్యుడు అంటే సామాన్యుల వాటికి ప్రాణాలు కాదండి. మీరు అలా ఆ నాయకులు గారు అలా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉన్నది. చంపబడ్డటువంటి కుటుంబం బాధిత కుటుంబంగా మమ్మల్ని ఓదార్చాల్సింది పోయి అవహేళనగా మాట్లాడటం ఎంత మాత్రం కూడా సమంజసం కాదండి. చంపబడ్డటువంటి కుటుంబానికి న్యాయం చేయాలి, ఎవరైతే చంపారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆలోచన చేయకుండా అలా చిన్నచూపు చూసి మమ్మల్ని మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీరు చెప్పారు కాదంటలేదు, కానీ నాయకులు, పెద్ద పెద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు చనిపడితే ప్రాణాలుగా భావించి చిన్న చూపు చూసి చనిపోయినటువంటి కుటుంబాన్ని ఇలా అవహేళన చేయటం మాకు ఎంత మాత్రం నచ్చలేదు. కానీ చంపినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానన్నారు. తాను పార్టీ ఫిరాయించినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు జీవన్ రెడ్డికి లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయాలకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధికి సీఎం భారీ నిధులు కేటాయించారని తెలిపారు. గతంలో జీవన్ రెడ్డి టీడీపీ జెండా మోసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ ఆరోపణల కన్నా అభివృద్ధే తమ లక్ష్యమని సంజయ్ స్పష్టం చేశారు. కొంతమంది జెండా మోయని వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తారు. ఆనాడు మీరు తెలుగుదేశం నుంచి 2014లో 6 జెండా మోయని వాళ్ళకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలట. అప్పుడు మర్చిపోయిరా? కాంగ్రెస్ జెండా మోయని వాళ్లకు, తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉన్న వాళ్లకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందా లేదా? అంటే మీరు ఇస్తే అంత కరెక్ట్, ఇంకోళ్ళు చేస్తే ఇన్కరెక్ట్. మీరు చేస్తే సక్రమం, ఇంకోళ్ళు చేస్తే తప్పు. మీరు చేస్తే ఒప్పు, ఇంకోళ్ళు చేస్తే తప్పు. ఇదేనా? బికాస్ ఆ కాలంలో చాలా నిజాయితీగా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడితే ఒక లెక్క. ఒక్కనాడు ఇదే సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ పాత్ర పోసినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. ఇప్పుడు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఎంత లొల్లి చేసేదో అందులో 10 పైసలని చేసినారే. కొన్ని బాగా పాత్రలు విడిచిపెడదాం. తెలుగుదేశం పార్టీలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ గారు టీఆర్ఎస్ పార్టీలో చేరినో లేదో తెలియదు, చేరలేదు, మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు మీరు అసెంబ్లీలో నేను ఓడిపోయాను. ఏదైనా అసెంబ్లీలో ఇంట్లో 5% అన్న మాట్లాడిందా అని అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీ తీసుకుంది, బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళని తీసుకుంది. తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత
ఎమ్మెల్సీ అవడానికి అప్పుడు వీరి మీద పోటీ పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ. పై లెవెల్ ఏం జరిగిందో లేదో చంద్రశేఖర్ గౌడ్ గారిని పోటీ చేయమన్నారు, బీఫామ్ ఇవ్వలేదు, గెలిచారు. ఓకే, గెలిచి ఆ కౌన్సిల్ ఉన్నారు కాంగ్రెస్ సభ్యునిగా. మరి పోయిన టర్మ్ లో కూడా 85 సీట్లు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 18 మంది కాంగ్రెస్ గెలిస్తే సవితమ్మ కావచ్చు, వనమ వెంకటేశ్వరరావు కావచ్చు, హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు, సుధీర్ రెడ్డి, ఇంకా చాలా మందిని టీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు, మంత్రి పదవులు ఇచ్చారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? అడగతుండే కదా, నేను సవితమ్మ నువ్వు ఇళ్ళ గెలిచినావు, అలా మంత్రి పదవి ఎట్లా కౌన్సిల్ ని అడగతుండే కదా. సగం రంగారెడ్డి జిల్లాను ఎంఐఎంకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతోందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ప్రజాభిప్రాయం లేకుండానే మున్సిపల్ విభజన చేపడుతున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాలను చార్మినార్ పరిధిలోకి తీసుకెళ్లడం సరికాదన్నారు. మెజార్టీగా హిందూ జనాభా ఉన్న గ్రామాలను అలా కలపడం ప్రజాస్వామ్య విరుద్ధమని వ్యాఖ్యానించారు. పన్నులు కట్టే ప్రాంతాలను పన్నులు చెల్లించని ప్రాంతాలతో కలపవద్దని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ విభజన విషయంలో ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని, ప్రజల మాట వినకుండా నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఆ ఓల్డ్ సిటీ దాదాపు 500 కోట్లు బాకీ ఉన్నారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దానివల్ల రాష్ట్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కౌంట్ నాశనమవుతుంది. ఆ దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ కడతారా? కట్టరు. కట్టేదంతా మేము. ఇప్పుడు మమ్మల్ని తీసుకొని అక్కడ కలిపితే ఎవరుంటారు అక్కడ? మేయర్. మేము ఉండాలి, కానీ ఉండలేము. మాకు ఒక్క కార్పొరేటర్ వస్తే మీకు 3 కార్పొరేటర్ వస్తారు, అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసీ. దాని పేరేమో హైదరాబాద్ అంట. అంటే హైదరాబాద్ ఆ పేరు గురించి తర్వాత మాట్లాడదాం, కానీ జీవితాలు నాశనం అయిపోతుంది. ఇక్కడ అభివృద్ధి కాదు. రాజకీయాలకు విద్యావంతులు, మేధావులు అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాయిచంద్ మల్లాది సహా పలువురు డాక్టర్లు, ఫార్మా నిపుణులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. సమాజంలో మార్పు తీసుకురావాలంటే చదువుకున్న వారు పాలనలో భాగస్వాములు అవ్వాలని సూచించారు. వైద్యులు, నిపుణులు రాజకీయాల్లోకి రావడం ప్రజాసేవకు ఉపయోగపడుతుందని చెప్పారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధతతో పనిచేసేవారని బీజేపీ ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. ఈ చేరికలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయని నాయకులు అభిప్రాయపడ్డారు. అనేటటువంటి ఒక ఆలోచన విద్యావంతులు రావడం అనేది చాలా మంచి పరిణామం. గతంలో రాజకీయాల్లో కేవలము డబ్బున్నవారు, లేకుంటే వెనక అంగబలం అంటే క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచించేవారు. కానీ ఈ మధ్య కాలంలో యువత, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ జన్జీ అంటాం మనం, ఈ జన్జీలో చాలా మంది యువకులు ఈరోజు నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించలై దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు, ఎందుకు దేశద్రోహ శక్తులు పెరుగుతున్నారు, వాళ్ళు ఎదిరించాలంటే సమాజం అంతా ఒకటే కావాలి అనే ఆలోచన చాలా పెరిగింది. భారత ధర్మ మార్గంలో నడిచినంత కాలం ప్రపంచానికి విశ్వ గురువుగా నిలుస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశ సంస్కృతి, విలువలు, ఆచారాలు ప్రపంచానికి మార్గదర్శకమని వ్యాఖ్యానించారు. ధర్మం అంటే మతం కాదని, సమాజ హితానికి ఉపయోగపడే జీవన విధానమని వివరించారు. భారతీయ తత్వశాస్త్రం శాంతి, సహజీవనానికి ప్రతీకగా అని చెప్పారు. నైతిక విలువలు పాటించినప్పుడే దేశం బలంగా నిలుస్తుందన్నారు. యువత భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలకు భారతీయ ధర్మమే పరిష్కార మార్గమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కుల వివక్షను తొలగించాలంటే ముందుగా మనసు నుంచి కులాన్ని తుడిచిపెట్టాలని పేర్కొన్నారు. नरेंद्र भाई को, मुझको या हमारे जैसे अनेक लोगों को ड्राइव करने वाली एक ही शक्ति है. आपको भी वही शक्ति ड्राइव कर रही. वो शक्ति जहां ड्राइव करती उस गाड़ी में हम बैठे तो हमारा एक्सीडेंट कभी नहीं होगा. उस ड्राइवर का नाम है धर्म. धर्म पूरे सृष्टि का ड्राइवर है. जब तक भारतवर्ष को धर्म ड्राइव करेगा, भारतवर्ष विश्वगुरु रहेगा. क्योंकि दुनिया के पास नहीं है ये ज्ञान, क्योंकि अध्यात्म नहीं है. वो हमारे पूर्वजों की धरोहर है, हमारे पास आई है, हमारे यहाँ पर हमारा सौभाग्य है. రాష్ట్రంలో నేరాలు చేయడం ఇప్పుడు బాబాయిని చంపినంత తేలిక కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి నేరాలను నియంత్రిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు. నేరస్తులకు భయం, సామాన్యులకు ధైర్యం కలిగించేలా పాలన సాగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకొని ముందుకు పోయినప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అప్పుడే మనం అనుకున్నటువంటి స్వర్ణాంధ్ర 2047కి మనం రీచ్ అయ్యే పరిస్థితికి వస్తాం. మీరు త్యాగాలు చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీ అందరికంటే నేను కూడా ఇబ్బంది పెట్టా. ఎందుకు ఇబ్బంది పడ్డానంటే మిమ్మల్ని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో అన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన ధ్యేయం ఒకటే. ఏదో కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి నేను రాలేదు. తెలుగు జాతిని బాగు చేయడానికి నెంబర్ 1 కమ్యూనిటీగా చేయడానికి వచ్చాం తప్ప ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు నేను ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రులను భాగం చేసే వార్తలు రాయొద్దన్న సీఎం హెచ్చరిక. సింగరేణి టెండర్లలో అవినీతి లేదన్న స్పష్టీకరణ. వివరణ అడిగితే ఎప్పుడైనా ఇవ్వడానికి సిద్ధమన్న సీఎం. తప్పుడు ప్రచారం సహించబోమన్న రేవంత్. పల్నాడులో రక్తాల స్థానంలో నీళ్లు పారుతున్నాయన్న మంత్రి గొట్టిపాటి. వ్యక్తిగత ఘటనకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపణ. అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వెల్లడి. హింసా రాజకీయాలను వైసీపీ ప్రోత్సహించిందని విమర్శ. జగిత్యాల అభివృద్ధికే తన పూర్తి దృష్టన్న ఎమ్మెల్యే సంజయ్. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు సరికాదని విమర్శ. సీఎం నిధులతో జగిత్యాలలో అభివృద్ధి పరుల వెల్లువ. రాజకీయాల కన్నా అభివృద్ధి లక్ష్యమన్న సంజయ్. రాష్ట్రంలో నేరాలు చేసే కఠిన చర్యలంటూ చంద్రబాబు హెచ్చరిక. నేరస్తులకు భయం, సామాన్యులకు ధైర్యమే ప్రభుత్వం లక్ష్యమని వెల్లడి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించమని స్పష్టం. శాంతి భద్రతల పరిరక్షణకు సమన్వయ చర్యలు వెల్లడి. రంగారెడ్డి విభజనపై ప్రజాభిప్రాయం లేకుండానే నిర్ణయాలంటూ విశ్వేశ్వరరెడ్డి ఆందోళన. గ్రామాలను చార్మినార్ పరిధిలో కలపడం సరికాదని విమర్శ. మున్సిపల్ విభజనకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ కోరిన ఎంపీ. ప్రజల మాట వినకపోతే ప్రతిఘటన తప్పదన్న హెచ్చరిక. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.